హాయ్ ఫ్రెండ్స్, ఎంవిటిసి సెవెంత్ డే రోజు జరుపుకున్న టాపిక్ ఏంటిదంటే మైండ్లో గురించి డైరెక్ట్ ఎంట్రీ ఇన్ ద కోల్ ఎలా ఎంట్రీ ఇస్తామంటే మనకు తెలిసి కొన్ని మైండ్కి ఒక్కొక్క రకంగా ఎంట్రీ పాయింట్ ఉంటుంది. కొన్ని మైండ్లకు పంచ్ ఎంట్రీ పాయింట్ తోటి పంచింగ్ ఇచ్చుకుంటూ వెళ్తారు. టేల్ గేట్ నెంబర్ 1, టేల్ గేట్ నెంబర్ 2 నుంచి ఉంటాయి. దాంట్లో మెయిన్ గేట్ 2, మెయిన్ గేట్ 1, మెయిన్ గేట్ 2 ఇట్లా ఉంటాయి. ఇంకా రిటర్న్ ఎయిర్, ఇంటేక్ ఎయిర్ ఉంటాయి. ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా కొన్ని మైన్లో ఐవాల్ మైనింగ్ ద్వారా ర్యాట్ హోల్ మైనింగ్ అంట. ఈ ర్యాట్ హోల్ మైనింగ్ని పందికొక్కులా తవ్వే మైనింగ్ అంటారు. అయితే స్కెల్టన్ డెవలప్మెంట్ డీప్ లేయరింగ్ కటింగ్ ఉంటుంది. లాంగ్ వాల్ సిస్టంలో 1 ప్యానెల్ టు అప్ ప్యానెల్ వరకు, అంటే 1 ప్యానెల్ టు 4 ప్యానెల్ వరకు మొత్తం ఈ లాంగ్ వాల్ సిస్టంలో ఒక లింకప్ వేలో కటింగ్ అనేది ఉంటుంది. దీంట్లో చూసుకుంటే మనకు తెలిసి ఒక రూప్ సబ్వేడ్ ద్వారా మనిషి అక్కడ దాన్ని సపోర్ట్ చేసుకుంటూ అందులో ఉన్నటి పద్ధతిని ఆధారం చేసుకుంటూ ప్రొడక్షన్ని డెవలప్ చేస్తూ ముందుకు తీసుకొస్తాడు. ఈ విధంగా అందులో ఉన్న ఆటమిక్ ఎనర్జీ 20% ఉంటే ఇంకా దాంట్లో న్యూక్లియర్ పవర్ ఎంత ఉన్నదో తెలుసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే దీంట్లో బుటెంట్ ఆపరేటర్స్ ఉంటాయి, హైడ్రాలిక్ పంప్ ఆపరేటర్స్ ఉంటాయి, పంప్ ఆపరేటర్స్, ఎల్హెచ్డి ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ని నడిపే వాళ్ళు ఆపరేటర్లు కూడా చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికీ కోల్లో స్పాంటేనియస్ హీటింగ్ అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది. దీన్ని రికార్డింగ్ నోటీస్ అనే దాని ద్వారా నైట్రోజన్ ఆపరేటర్ దీన్ని నోటీస్ చేస్తాడు. ఈ విధంగా మనకు సెవెంత్ డే ఎంవిటిసిలో రిస్క్లెస్ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి, వాటి యొక్క మొత్తం డీటెయిల్స్ని ఐడెంటిఫై చేయడం, అనాలిసిస్ చేయడమే. ఇంకా దాంట్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్, మిషన్స్ ఉంటాయి, వాటితో తవ్వడం ఇవన్నీ చేస్తారు. అలా తవ్వే మిషన్లో షావల్, ఎలక్ట్రిక్ షావల్ ఇంకా ఉంటాయి. వాటికి టైము, కాస్ట్, మెయింటెనెన్స్ అవన్నీ చాలా టైం పడతాయి. ఇంకా స్లామ్ ఉంటుంది, సేఫ్టీ లూప్, యాక్సెస్ మూవ్. ఇంకా ఇవన్నిటిని కనెక్షన్ అనేది వర్కింగ్ ఏరియాని బట్టి డిసైడ్ చేయబడుతుంది. యాక్సిడెంట్లు అనేవి చాలా వరకు మెయిన్గా మాన్యువల్ మిస్టేక్స్ తోటి జరుగుతుంటాయి. ఇది ఫ్రెండ్స్ డే 7. నెక్స్ట్ డే 8 ఎంవిటిసిలో ఏం చెప్పారంటే డ్రిల్లింగ్ అండ్ ఛార్జింగ్ బ్లాస్టింగ్. అంటే డ్రిల్ హోల్స్ వేసి దాంట్లో మొత్తం ఎక్స్ప్లోజివ్ని ఛార్జింగ్ చేసి నింపి వాటిలో స్పేసింగ్ ఇచ్చి, ఇంత స్పేస్ అని ఓల్కి స్పేస్ ఇచ్చి వాటిలో మొత్తం ఎక్స్ప్లోజివ్ నింపి దాన్ని ఛార్జ్ చేసి ఏ టైంలో బ్లాస్టింగ్ చేయాలో ఆ టైం చూసి ఈ స్పేస్ ఆఫ్ టైం తోటి బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. ఆ విధంగా జరగడం జరుగుతుంది. ఎస్ఎంఎస్, సైడ్ మిక్స్ స్లర్రీ, సైడ్ మిక్స్డ్ ఎమల్షన్, ఇవి కూడా ఇందులో పార్ట్ ఆఫ్ ఒకటి. ఇందులో ఏం చెప్తారంటే సైడ్ మిక్స్ స్లర్రీ అంటే మొత్తం హోల్స్ వేస్తాము, ఆ హోల్స్లో నింపిన ఛార్జింగ్ నింపిన ఎక్స్ప్లోజివ్ బ్లాస్ట్ అయిన వెంటనే మొత్తం సైడ్గా పడిపోతూ ఉంటాయి. ఆ మిక్స్డ్ స్లర్రీ మొత్తం ఒక సైడ్కి పడిపోవడం జరుగుతుంది. ఇలా మొత్తం బ్లాస్టింగ్ని రూప్ సపోర్ట్ ఆధారంతో మనకున్నట్టి దిమ్మ ఉంటుంది, ఆ దిమ్మలకు ఆనుకునే విధంగా ఉపరితలాలకు అనుకూలంగా ఈ సైడ్ బోల్టింగ్ అనేది వేస్తారు. ఇందులో క్యాప్సల్ నింపి రూఫ్ బోల్ట్ వేసి రూఫ్ బోల్ట్కి సరిపోయే విధంగా అన్నీ చేసుకుంటారు. టీఎంటీ బార్ని సెట్ చేస్తారు. టీఎంటీ బార్ అంటే థర్మో మెకానికల్ ట్రీటెడ్. ఈ విధంగా ఏర్పరచుకుంటారు. తర్వాత ఇందులో వెంటిలేషన్ సిస్టమ్ని నడిపించే ఫ్యాన్ ఆపరేటర్ ఎప్పటికప్పుడు ఫ్యాన్ ఆపరేటర్లో జరుగుతున్న మూమెంట్స్ని చెక్ చేయాల్సి ఉంటుంది వెంటిలేషన్ కాడ. ఇంకా దీంట్లో ఉన్నట్టు అన్ని టెస్టింగ్స్ అనేవి అనుకూలంగా ఉంటాయి. ఇది డే 8 రోజు. డే 9 చూసుకుంటే ఎంవిటిసి మైండ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో 9th డే ఏముంటుందంటే మొత్తం ఒక కంపెనీ డెవలప్మెంట్ గురించి ఉంటుంది. కంపెనీ ఎలా స్టార్ట్ అయింది. సింగరేణి అనే కంపెనీ 1889లో స్టార్ట్ అయింది. 1945లో నిజాముల అమల్లో గవర్నమెంట్ కిందికి వచ్చింది. అయితే ఏపీ డిస్టిక్లో 4 జిల్లాల్లో కోల్ ఉండదు. ఇప్పుడు తెలంగాణ కాబట్టి 6 జిల్లాలలో కోల్ ఉన్నది. అంటే అప్పుడు 1945 టైంలో ఏపీ డిస్టిక్లో నాలుగే జిల్లాలో కోల్ మైన్ ఉండేది. ఇప్పుడు తట్టతోటి బొగ్గు ఎత్తేది.
ఇంకా ఎలక్ట్రిక్ క్యాంప్ లైట్స్ యూజ్ చేసాయి, బ్లాస్టింగ్ యూజ్ చేసాయి. 1975లో OC1లో స్టార్ట్ అయింది. స్క్రాపరు, డ్రంపర్లని ఏర్పడ్డాయి. అప్పుడు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఉన్నట్టు ఈ మైన్కి డ్రాగ్ లైన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని శంకుస్థాపన చేశారు. డ్రాగ్ లైన్ కాస్ట్ అప్పుడు వచ్చేసి 100 నుంచి 150 కోట్లు. ఇంకా 4 స్ప్రెడర్స్, కన్వేయర్స్ తోటి వర్కింగ్ అవుతుంది. 1983లో లాంగ్ వాల్ టెక్నాలజీ రావడం జరిగింది. ఇది జీడీకే 7 ఇంక్లైన్లో ఇంట్రడ్యూస్ అయింది. ఇది రిమోట్ టెక్నాలజీ జీడీకేలో 10 ఇంక్లైన్లో కూడా యూజ్ చేశారు. కోల్ సిమ్లో బ్లాస్టింగ్ గ్యాలరీ టైంలో జంబో డ్రిల్లింగ్ ఉంటుంది, కంటిన్యూస్ మైనర్ ఉంటుంది, ఐవాల్ టు కోల్ సిమ్ పంచ్ ఎంట్రీ ఈ విధంగా ఉంటాయి. లోడ్ సెల్స్ ఉంటాయి, కన్వేయర్ జంక్షన్ రికార్డర్ ఉంటుంది. కొత్తగూడెంలో ఉన్నటి మొత్తం కార్పొరేట్ లింకింగ్స్ తోటి నడుస్తుంది. మొత్తం కొత్తగూడెంకి ఉన్న హైదరాబాద్కి లింకప్ స్టోరీస్ని తెలుసుకుందాం. మనకు మొత్తం ఈ ప్రొడక్షన్ అంతా స్టేట్ గవర్నమెంట్ 51% ఉంటే సెంట్రల్ గవర్నమెంట్కి 49% ఉంటుంది. అంటే 51% స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే డబ్బు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. 49% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. మొత్తం ప్రొడక్షన్కి వచ్చినట్టు యాన్యువల్ రేటింగ్లో యానంకు వచ్చిన డబ్బులన్నీ మనకు ఈ విధంగా ఈ శాతం 51% ఏమో స్టేట్ గవర్నమెంట్కి, 49% ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. అయితే వీటి మీద ఏదైనా పనులు కావాలంటే సిఎండి ఉంటారు. సిఎండి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టివ్ పర్మిషన్. వీళ్ళలో 11 మంది ఉంటే ఆ 11 మందిలో 6 మెజారిటీని బట్టే డిసైడ్ చేస్తారు ఏదైనా. హైదరాబాద్ ఆఫీస్లో చూసుకుంటే పాలసీస్ ఉంటాయి. పాలసీస్ ఏంటంటే ఆ పాలసీ ప్రకారమే అక్కడున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఇక్కడ ఉన్న పద్ధతి ద్వారానే పనిచేయాల్సి ఉంటుంది. మెయిన్గా కావాల్సింది ఏంటిదంటే క్వాలిటీ కోల్ మార్కెటింగ్. అంటే క్వాలిటీ ఎంత ఉంటే అంత ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ తక్కువ అనుకో మనీ కూడా తక్కువ వస్తుంది. ఇంకా ఆపరేషన్లో చూసుకుంటే కార్పొరేట్ 3 రీజియన్స్ ఉన్నాయి. అట్లా చూసుకుంటే కొత్తగూడెం రీజియన్, రామగుండం రీజియన్, బెల్లంపల్లి రీజియన్. ఈ హైదరాబాద్ ఆఫీస్లో సిఎండి, డైరెక్టర్సు, అడ్మినిస్ట్రేషన్స్, ఇంకా రిజిస్టర్ వ్యక్తులు ఉంటారు. ఈ కొత్తగూడెంలో కార్పొరేట్ అంటారు. ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి ఒక నిబంధన ఉంటుంది. ఫర్ సపోజ్ ఎంప్లాయీకి సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ ఉంటాయి. అందులో ఎక్కువగా ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్లు వచ్చేసి మైనింగ్, సర్వేయింగ్, ఇంకా సేఫ్టీ, ఇంకా ఇలాంటి డిపార్ట్మెంట్స్ డివైడ్ అయి ఉంటాయి. ఇంకా చూసుకుంటే వీళ్ళందరికీ హెడ్ ఎవరు ఉంటారంటే మొత్తం మేనేజింగ్ అంతా తీసుకునేది డైరెక్టర్స్ ఉంటారు. ఈ డైరెక్టర్స్ అందరికీ హెడ్ సిఎండిలో మొత్తం 11 మంది ఉంటారు. సిఎండిలో వాళ్ళందరిలో 6 మెజారిటీ సిఎండి వాళ్ళు డిస్కస్ చేసుకున్న విషయంతో పని అనేది జరుగుతుంది. అలా మైండ్ లెవెల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది. మైండ్లో ఎక్కువ చూసుకుంటే ప్రొడక్షన్, ఇంకా క్వాలిటీ, స్టేట్ ఆఫ్ మొత్తం సేఫ్టీ గురించి కూడా ఇందులో వివరిస్తారు. ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్కరు ఉంటారు. ఫస్ట్ సిఎండి, తర్వాత డైరెక్టర్ తర్వాత జిఎం తర్వాత ఏజెంట్ తర్వాత ప్రొడక్షన్ ఆఫీసర్స్, సేఫ్టీ ఆఫీసర్స్, వెల్ఫేర్ ఆఫీసర్స్, అండర్ మేనేజర్స్, ఫోర్మెన్స్, సాఫ్ట్ పిట్టర్, సర్దారు, జిమ్మేదారు, బదిలీ వర్కర్, నాన్ స్కిల్డ్ పర్సన్స్ వీళ్ళందరూ ఉంటారు. నెక్స్ట్ చూసుకుంటే డేట్ 10th లైటింగ్ అండ్ డస్టింగ్. లైటింగ్ అనేది ఏమైనా చాలా అవసరం. లైట్ ఉంటేనే మనకి ఏదైనా కనబడుతుంది. లైటింగ్ని కొలిచే దానిని ఫ్లక్స్ అంటారు. ఫ్లక్స్ అనేది మెజరింగ్ ద లైటింగ్, అంటే లైటింగ్ వెలుగు కాంతులని కొలిచేదాన్ని ఫ్లక్స్ అంటారు. లక్స్ అంటే దాని యొక్క గ్లోయింగ్ ఆఫ్ లైటింగ్ని లక్స్ అంటారు. ఇది మొత్తం చూసుకుంటే 1 యూనిట్ పర్ ప్రొడ్యూస్, అంటే ఒక్క యూనిట్కి 2.5 kg కోల్ బర్న్ అయితేనే 1 యూనిట్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే 2 kg కోల్ బర్నింగ్ అయినాక దాని నుంచి వచ్చిన మొత్తం ఈ బర్న్ అయిన కోల్ నుంచి వచ్చిన దాంట్లో మనకు 1 యూనిట్ పవర్ జనరేట్ అవుతుంది. ఇంకా చూసుకుంటే దీంట్లో మొత్తం పవర్ సప్లై గురించి, కనెక్షన్స్ గురించి, స్ట్రీట్ లైట్ల గురించి, ప్రొడక్షన్ టైం, ట్రాన్స్పోర్ట్ టైంలో స్ట్రీట్ లైట్ ఎలా ఉండాలి, అమర్చుకున్నాడు ఎలా ఉండాలి, ఏ లైట్ ఎక్కడ ఉండాలి, ఎలాంటి లైట్ వాడాలి అనే దాని కూడా ఈ లైటింగ్ సిస్టంలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే డస్ట్ ప్రాబ్లమ్స్.
డస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకు వస్తాయంటే మళ్ళీ డస్ట్ ద్వారా వచ్చే డిసీజులలో మెయిన్గా లంగ్ డిసీజులు నిమోకోలోసిస్ వస్తుంది. దాని ద్వారా ఊపిరితిత్తులలో సమస్య ఏర్పడి చనిపోతూ ఉంటారు. మెయిన్గా డస్ట్ ప్రాబ్లమ్స్ తోటి యాక్సిడెంట్స్, ఏదైనా హార్మ్ఫుల్నెస్ జరగచ్చు. ఇది తగ్గించడానికి అక్కడక్కడ స్ప్రింకిల్స్ కూడా వాడుతుంటారు. కానీ అండర్గ్రౌండ్ మైన్లో కూడా దీనిని కంట్రోల్ చేయడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, బూస్టర్ ఫ్యాన్స్ లాంటివి వాడుతూ ఉంటారు. ఇలా ఫ్యాన్ ఫెసిలిటీస్ తోటి మొత్తం దాంట్లో ఉన్న డస్ట్ని బయటికి లాగుతారు. ఎక్కడికక్కడ స్ప్రే చేస్తారు డస్ట్ ఉన్న ఏరియాలో. దాంట్లో మొత్తం స్ప్రే చేసి స్ప్రింకిల్స్ చేస్తారు. ఇక్కడిదక్కడ స్టోన్ డస్ట్ని కంట్రోల్ చేస్తారు. మైన్ ఇన్ఛార్జ్ మెయిన్గా ఈ మైన్లో ఉన్న డస్ట్ గురించి తీసుకోవాల్సిన బాధ్యత అతనిది. టాప్ సాయిల్ ఇంకా సబ్ సాయిల్ ఉంటాయి. గాల్లో తేలే డస్ట్ ఉంటుంది, కింద తేలే డస్ట్ ఉంటుంది, మిడిల్లో తేలే డస్ట్ ఉంటుంది. వీటిని కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు సాయిల్ని పెనట్రేషన్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. పెనట్రేషన్ టెస్టింగ్ అంటే వాటిలో ఉన్నట్టు టైమింగ్ బట్టి ఎంత గాలి అనేది బయట తిరుగుతుందనే దాని గురించి ఉంటుంది. ఎయిర్ పంపింగ్ ద్వారా ఇవన్నిటిని కొలవడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే ఇందులో మనం వర్కింగ్ చేసే టైంలో హైడ్రాలిక్ ఎనర్జీతో తోడి కూడా పనిచేస్తారు. హైడ్రాలిక్ ఎనర్జీ కన్వర్ట్ టు ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ టు హైడ్రాలిక్ ఎనర్జీ. ఈ హైడ్రాలిక్ అంటే వాటర్తో నడిచే ఎనర్జీ తోటి పనిచేస్తాయి. ఈ విధంగా బెల్ట్ కన్వేయర్లో మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తోటి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కన్వేయర్ బెల్ట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే ఆర్మర్డ్ ఫేస్ కన్వేయర్ ఉంటుంది. దాని నుంచి వచ్చింది ఇంకో కింద ఉన్న దాంట్లో ట్రాన్స్పోర్ట్ అయ్యేదా దాని మీదకి ఎత్తేస్తుంది. అక్కడ ఏం డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది. లమ్ బ్రేకర్ అంటే ఇది బ్రిగ్ బ్రేకర్. ఇది మొత్తం అన్నిటినీ మొత్తం బ్రేకింగ్ సిస్టమ్ తోటి అది మొత్తం అది కంట్రోల్కి తీసుకొస్తుంది. అన్నిటిని లమ్ బ్రేకర్ అంటారు. ఒకటేసారి పెద్ద బ్రేక్ వేయచ్చు. నేను డే 11th చూసుకుంటే MVTC మైన్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ డే 11th రోజు ఆక్సిజన్ పర్సెంటేజ్ మైండ్లో ఎంత ఉండాలి? 20.93. కార్బన్ డైఆక్సైడ్ 0.003%. నైట్రోజన్ 79.04%. CH4 మీథేన్ మోర్ దెన్ 1.25%. కార్బన్ మొనాక్సైడ్ మోర్ దెన్ 50 ppm. ఎంత గ్యాస్ ఉంటుంది వాటి డిటెక్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు మైన్ వాతావరణం తెలుసుకోవాలి. గాలి వెంటిలేషన్ సదుపాయాలు కరెక్ట్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. మొత్తం వాటిని లెక్కలు చేయాలి. 3 into ఏరియా ఇంటూ 0.5 meters per second వెలాసిటీ. 3 into ఏరియా ఇంటూ 0.5 మీటర్ పర్ సెకండ్. 3 into ఏరియా ఇంటూ 0.5 మీటర్ పర్ సెకండ్. దాని వెలాసిటీ ఎంత ఉన్నది? 3 degreesకి సంబంధించిన వివరాలు ఉంటాయి. లాస్ట్ వెంటిలేషన్ కనెక్షన్ LVC ఇవన్నిటి గురించి డిస్కషన్ అనేది 11th డే రోజు MVTCలో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. MVTCలో